అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాలను ధ్యానించుదాం. నీవు భయభక్తులు కలిగి నీ కుటుంబంను భయభక్తుల్లో పెంచుతున్నావా? మనం ఈ రోజుల్లో తల్లిదండ్రులు అనేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పట్ల భయభక్తులు కలిగి పిల్లలు మాత్రం విచ్చలవిడిగా లోకంలో వదిలివేస్తున్నారు. తద్వారా ఆ పిల్లలు లోక ప్రేమలో చిక్కుకొని పోతున్నారు. మనం బైబిల్ని పరిశీలించినట్లయితే 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం చూచినట్లయితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ఇక్కడ ఏలీ అనే అతను ప్రధాన యాజకుడు అయినప్పటికీ కూడా యాజకుల కుమారులు ఎంతో భయభక్తితో ఉండాల్సిన వాళ్ళు భయభక్తి లేకుండా హోఫ్నీ ఫినెహాసులను భయభక్తిలో పెంచలేకపోయాడు ఏలీ. ఇక్కడ హోఫ్నీ ఫినెహాసులు దేవుని భయం లేని వారై యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైనారు. మరొక వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి 5 వచనాలను మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ యోబు కుమారుల వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కా చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఇలాగూ చేయుచుండెను. ఇక్కడ మనం యోబుని చూసినట్లయితే, యోబు ఏలీలాగా ఒక ప్రధాన యాజకుడో కాదు, కేవలం ఊజు దేశమందు ఒక మనుష్యుడే అయినప్పటికీ అతడు చాలా భయభక్తులు దేవుని యందు కలిగి ఉండి తను మాత్రమే కాకుండా తన పిల్లల్ని భయభక్తుల్లో నుండి తొలగిపోతారో ఏమో అని వారి నిమిత్తము నిత్యము బలులు అర్పించేదంటే అంటే ఇక్కడ యోబు పిల్లల్ని కూడా ఇద్దరు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఫైనల్గా మనము యేసయ్య బిట్లోకి వస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనాన్ని చూచినట్లయితే, ఇక్కడ యేసయ్య, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే, యేసయ్య కూడా లోకం కోసం ప్రార్థించలేదు, కానీ సొంత శిష్యుల కోసం ప్రార్థించాడు. తద్వారా వారు పరిశుద్ధులుగా తీర్చబడి భూదిగంతములకు సువార్త సేవ చేశారు. ఇక్కడ మనము ఈ 3 వాక్యాల్లో పరిశీలించినట్లయితే, మనము అంటే తల్లిదండ్రులు ఎంత భయభక్తి కలిగి ఉంటారో పిల్లల్ని కూడా అదే భయభక్తిలో పెంచినట్లయితే వారు కూడా పరిశుద్ధపరచబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో పరిశుద్ధంగా జీవించి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారు. మరి ఈరోజు నుండి తల్లిదండ్రులుగా ఉన్న మీరు పిల్లలను భయభక్తుల్లో పెంచి మంచి సేవ చేసే కృపను ఇవ్వమని మనం ప్రార్థన చేద్దాం. అటు ధన్యతను భాగ్యమును దేవుడు మనకు ఇచ్చునుగాక. ఆమేన్.